దళిత మైనర్ విద్యార్థి గడ్డ నవదీప్ ను విచక్షణారహితంగా కొట్టి ఆసుపత్రి పాలు చేసిన వన్ టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని దళిత విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల నవదీప్ ను కొట్టిన సంఘటనపై ఎంఆర్పీఎస్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలు దళిత నేతలు విద్యార్థి సంఘాలు కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ కూడలిలో తమ నిరసన వ్యక్తం చేశారు. సాయంకాలం పూట విద్యార్థులు రాజీవ్ పార్క్ దగ్గరికి ఉన్న చిరుబండాలు తినడానికి పోతే అదే స్థలంలో పోలీసులు మోటార్ బైకులు పట్టుకుంటూ విద్యార్థులను అక్కడ పోయే వాళ్ళను పార్క్ దగ్గరికి వచ్చే వాళ్ళను కూడా వేధించడం జరుగుతున్నది. ఈ పోలీసు వ్యవస్థ శాంతిని కాపాడడానికి, ప్రజల హక్కులను కాపాడడానికి, ఎక్కడైనా ఎవరి మీద దాడులు జరిగితే కాపాడడానికి రక్షణ దళం అనేసి పోలీసు వ్యవస్థను నియమించడం జరిగింది. కానీ ఇదే రక్షకులే భక్షిస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థకు మాయని మచ్చదిస్తున్నారు. గతంలో రాక్షస పరిపాలనలో ఉన్న అధికారులు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు కూడా వాళ్ళు సైకో పరిపాలనకే ఒత్తాసు పలుకుతూ మేము ఇంకా సైకో పరిపాలనలో ఉండాము అనేసి పాశవికంగా దాడులు చేస్తున్నారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం దళితులను కాపాడడానికి, పేదలను కాపాడడానికి, పేదలకు న్యాయం చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేదో సైకో పరిపాలనలో అడ్డదిడ్డాలుగా పరిపాలన చేసి దళితులను, పేదలను చిత్ర హింసలు చేసి, దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి మీరు అదే ఈనాడు కూడా కళ్ళగంటున్నారు. మీకు మంచి పద్ధతి కాదు. మీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. ప్రజలు తిరుగుబాటు చేస్తే సైకో పాలన ఎలా అంతమైందో అలాగే మీ పోలీసు సైకో డిపార్ట్మెంట్ లో ఉండే సైకోలకు కూడా దేవశుద్ధి జరుగుతుంది. అదే దేవశుద్ధే కాదు, మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేసి మేము రౌడీ పోలీసుల్లో హెచ్చరిస్తున్నాం. మధుసూదన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం, మీరేమన్నా రెడ్డి గారు అనేసి రెడ్డి గారి పరిపాలనలో మేము దళితులను అనగదొక్కినాం, విద్యార్థులను అనగదొక్కినాం, పేదలను అనగదొక్కినాం, రౌడీజం చేసినామంటే ఇక చెల్లదు. నువ్వు పద్ధతి మార్చుకోవాలా. నువ్వు పద్ధతి మార్చుకుంటే డిపార్ట్మెంట్ లో మంచి పేరు వస్తుంది. 10 కాలాల పాటు ఉంటావు. నువ్వు పద్ధతి మార్చుకోకపోతే డిపార్ట్మెంట్ లోంచి మాయమవుతావు అనేసి హెచ్చరిస్తున్నాం. ఒక్కటే, ఆ రోజు దళిత విద్యార్థి అయిన నవదీప్ అనే వ్యక్తి తన తండ్రి గారైన స్కూటర్ తీసుకొని అక్కడికి పాన్పూరిలో ఏదన్నా తిందామనే ఉద్దేశంతో అక్కడికి పోతే ఆ విద్యార్థి పట్టుకొని చిత్తగా బాధడం జరిగింది. అతను కింద పడి అయ్యా నీ చచ్చిపోతాను సార్ వదిలిపెట్టండి అంటే, మీ నాయన వచ్చినా కొడతా, నిన్ను కొడతా, మీ నాయన్ని కూడా కొడతారా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నీ కథ ఏంటో తెలుసుకుంటాననేసి ఒక రౌడీ లాగా, ఒక ఫ్యాక్సిస్ట్ లాగా మీరు ఛాలెంజ్ చేయడం చూస్తుంటే మీరు రక్షకభటుడు కాదు. మీరు భక్షించే రాక్షస పరిపాలన కొనసాగించే రాక్షస ధోరణి మార్చుకోవాలి. ఈ పద్ధతి మంచిది కాదు. మా దళిత విద్యార్థినే కాదు, ఏ విద్యార్థినైనా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలాంటి పిల్లల్లో మీరు వార్నింగ్ ఇవ్వండి. అవసరమైతే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోతే మీరు అతనికి జరిమానా విధించండి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించండి. కానీ ఇలా గుడ్డును బాధినట్టు బాధితే ఒప్పుకోము అనేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి విద్యార్థుల మీద దాడులు జరిగిన ఏ రౌడీ పోలీస్ అయినా ఈ రకంగా ప్రవర్తిస్తే ఈనాడు మధుసూదన్ రెడ్డికి పట్టే గతే పడతారని హెచ్చరిస్తున్నాం. వెంటనే మధుసూదన్ రెడ్డి సస్పెండ్ చేయాలి. మేము ఈ రోజు నుంచి 24 గంటల్లో మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే హోమ్ మినిస్టర్ని కలుస్తాం. రేపే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిని కూడా కలిసి ఆయన సస్పెండ్ చేసేంత వరకు అవసరమైతే మేము అసెంబ్లీ దగ్గర కూడా ఇదే నిరసన కార్యక్రమం తెలియజేస్తాం.